దేశవ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఉత్తర భారతంలో ఎండలు మరీ తీవ్రంగా ఉన్నాయి. మండు టెండలకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో సహా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. రాజస్థాన్లోని చురు జిల్లాలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వాతావరణ శాఖ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్లలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. వేడి తీవ్ర అధికంగా ఉండడంతో ఈ 5 రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్లోని పలు నగరాల్లో పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. ఫలోడి తర్వాత బార్మర్లో 48.2 డిగ్రీలు, జైసల్మేర్లో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 4 రోజుల పాటు ఎండ తీవ్రత ఇదే స్థాయిలో కొనసాగుతోందని వాతావరణ విభాగం తెలిపింది. మే 28 తర్వాత వేడి గాలుల ప్రభావం తగ్గుతుందని వెల్లడించింది. ఫలోడిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై 6 ఏళ్ల రికార్డుల్ని బద్దలు కొట్టింది. రాజస్థాన్లోని ఎడారి ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 56 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ పరిస్థితి ఇదే రకంగా ఉంది. ప్రజలు ఎండల తీవ్రతకు అష్టకష్టాలు పడుతున్నారు. ఏదైనా పని మీద బయటకు వచ్చిన వాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరో 10 రోజుల పాటు ఢిల్లీలో ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీలోని 8 చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదయ్యాయి. ముంగేష్పూర్, నజఫ్గఢ్లలో వరుసగా 48.3 డిగ్రీల సెల్సియస్, 48.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హర్యానాలోని నార్నాల్లో 47 డిగ్రీల సెల్సియస్, పంజాబ్లోని ఫరీద్కోట్లో 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే 29 వరకు ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో వేడి గాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మరో 4 నుంచి 5 రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇప్పటికే రెమల్ తుపాను ధాటికి ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది. మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు త్వరగా వస్తే వేడి గాలుల నుంచి ఉపశమనం పొందే అవకాశాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. వేడి గాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఉత్తర భారతంలో ఎండలు మరీ తీవ్రంగా ఉన్నాయి. మండు టెండలకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. రాజస్థాన్లోని చురు జిల్లాలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వాతావరణ శాఖ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్లలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. వేడి తీవ్రత అధికంగా ఉండడంతో ఈ 5 రాష్ట్రాలలో